నాకు చెప్పారు అందరూ కూడా చెప్పండి. మీ అక్కడికి వచ్చినప్పుడు నేను అక్కడికి వెళ్ళిపోతాను. చేరికి వచ్చింది ఇప్పుడు మేము యూత్ మీటింగ్ వెళ్తున్నాం కాబట్టి అందరూ కూడా యవ్వనులుగా యూత్ మీటింగ్ అందరూ కూడా సిద్ధమా సిద్ధమా వాళ్ళే అక్కడ ఇస్రాయిల్ పలికినప్పుడు ఎరుపు బోర్డు కూడా పగిలింది. మనం పలికినప్పుడు పక్కన ఉన్న డార్బల్ కూడా పక్కన ఓకేనా అందరూ కూడా ప్రభు కొంచెం సాయం ప్రభుజీ అక్కడ ఉంచు. మొదలుగా సామెత తుమ్మిగూడ సిస్టర్ ఉషా సునీత పాట అక్కడ కూర్చో. ఇంకొకటి అక్కడ ఉందండి. మీరు ఇటైనారండి అటైనారండి ఇటరండి అటెలు బాబు అవతలకి వెళ్దామా కొద్దిగా అవతలకి వెళ్ళిపోతుంది కదా. మాట పాడడం కూడా అధ్యక్షుడికి చెప్పండి. చెప్పలేదు దేవుడి నామం వందనాలు. అధ్యక్ష నీకు వందనాలు. ఇక్కడున్న సంఘటనలందరూ ఆనందానికి వందనాలు. ఇక్కడున్న సంఘటన నువ్వు నా తోడుగున్నావయ్యా, నాకు భయమేలా నా యేసయ్యా, నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేలా నా యేసయ్యా, నాకు భయమేలా నా యేసయ్యా.
ఉషాకి గట్టిగా క్లాస్ కొట్టడం. సెకండ్ సాంగ్ డిఫరెన్స్ సిస్టర్ రోజా. చెప్పండి కూడా ఆహ్వానించండి. హల్లెలూయా. ఇక్కడ రామ్మా. అధ్యక్షుడికి వందనాలు చెప్పమ్మా. ఏటగాని వేటగాని ఊరిలో నుండి ఆ వాక్యం ఎక్కడుంది? వెరీ గుడ్. అమ్మా సౌండ్ కొద్దిగా పెంచండి, దాన్ని సౌండ్ వినమాట. అమ్మ బాగా పెద్దమైపోతుంది. లూకాసువార్త 11వ అధ్యాయం. లూకాసువార్త కదా 13వ అధ్యాయం. నీవు నా తోడుగున్నావయ్యా, నాకు భయమేలా నా యేసయ్యా. నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేలా నా మెస్సయ్యా. నీవు నా తోడుగా క్యాన్సల్. నువ్వు చెప్పమ్మా. 1:10 యెహోవా ఇచ్చెను, యెహోవా 1వ అధ్యాయం. సీనాయి పర్వతమందు అగ్నిగోళములు నిర్గమకాండం 10వ అధ్యాయం. 3వ అధ్యాయం. సారీ 3వ అధ్యాయం. సారీ 3. నీవు నాలోనుండా నాకు భయమేలా. Fear. నీవు నాలోనుండా నేను సర్వముగానే. అపోస్తల కార్యం 12వ అధ్యాయం. హల్లెలూయా. దానికి 2 మార్కులే. రోజా 2 మార్కులు. సిస్టర్ రోజా గారికి వారికి అందరూ క్లాస్ కొడుతున్నారు. 3 బైబిల్ స్పీచ్ బ్రదర్ ప్రభు. ప్రభు గారు శ్రద్ధ అలాగే సమయాన్ని ఇచ్చిన అధ్యక్షులకి దేవునికి మొదట వేలకు వందనాలు చెల్లించుకుంటున్నాను. అయితే నేను వాక్యం చెప్తాను, అది ఏ అధ్యాయం అనేది లేదా ఏ పుస్తకంలో ఉన్నదో మీరు చెప్పాలి. ఎవరి గురించి అయినా అంటే ఎవరి గురించి చెప్పారో 3 రీజన్ అయితే పుస్తకం లేదా అధ్యాయం లేదా ఎవరి కోసం చెప్పారో 3.
గర్భములో నేను నిన్ను రూపింపక ఉంటే నేను నిన్ను ఎరిగి తిని. యెరెమయా గ్రంథం కీర్తనలో యెరెమయా గ్రంథం ఇర్మియా గారికి దేవుడు చెప్పింది. ఇర్మియా 1:5 హల్లెలూయా. అయితే ఇప్పుడు రెండోది కొద్దిగా ట్రికీ. దేవుడు 4 సార్లు ఒక వ్యక్తికి పిలిచారు. 4 సార్లు పిలిచారు, కానీ 4వసారి దేవుడు అతను ఏం చేశాడు? జవాబు ఇచ్చాడు. అదే మొదటి సమయంలో 3వ అధ్యాయం 4, 6, 10వ, 11వ 4 వచనాలు. అంటే దేవుడు ఎలాగో అతన్ని పిలిచారనేది ఎలా పలికారండి. ఇంకొకటి ఆకాశం యెహోవా మాట్లాడుచున్నాడు. ఆకాశం ఆలకించుము, భూమి చెవియొగ్గుము. యెషయా 1:6. అలా అప్డేట్లో ఉన్నా. నీతిమంతుల మార్గం యెహోవాకు తెలియదు, దుష్టుల మార్గం నాశనమునకు నడుచును. 1 చివరి వచనం. మా దినము లెక్కించుట మాకు నేర్పమని చెప్పింది ఎవరు? మా దినములు లెక్కించుట మాకు నేర్పమని చెప్పింది మోషే. గొప్ప సుడిగాలి వల్ల గొప్ప సుడిగాలి అరణ్య మార్గంలో వచ్చి ఆ ఇంటి 4 మూలను కొట్టగా 19వ వచనం. మొత్తం చెప్తాను. కొద్దిగా ఒక 5 సెకండ్స్ ఇవ్వగా తర్వాత మీరు చెప్పండి. ఫస్ట్ ఇక్కడ ఉన్న వాళ్ళు చెప్పాలి, తర్వాత మీరు చెప్పండి. ఫస్ట్ ఇక్కడ ఉన్న వాళ్ళకి మీరు ఒక్కరు సపరేట్, మీరొక్కరు వేరే, సెకండ్ వేరే. One man army and full అయితే యెహోవా సన్నిధి నుండి తర్షీషు పట్టణమునకు యోనా గ్రంథం ఇరుకు ద్వారముల ప్రవేశించుడి, నాశనముకు పోవు ద్వారము వెడల్పు. మత్తయి సువార్తలకు పుస్తకం 7వ అధ్యాయం 5వ అధ్యాయం. ఇరుకులో ఉన్న దారి. 3 పదములు. మత్తయి సువార్త తెలుసు అమ్మ 3:13 వచనం. బయటకు వచ్చి రత్నాకర్ అంటావు నువ్వు. ప్రభు ఆమెకు తెలియజేయించిన మాటలు సిద్ధించును కనుక నమ్మిన ఆమె ధన్యురాలైన. ప్రభు మాట ప్రభు మాట ప్రభువు ఆమెకు తెలియజేయించిన మాటలు సిద్ధించును కనుక నమ్మిన ఆమె ధన్యురాలగును. ధన్యురాలగును. మత్తయి సువార్త 23, యోహాను సువార్త 20 అధ్యాయమా? యోహాను సువార్త లూకాసు వార్త 3వ అధ్యాయం 2. ఎవరు? లూకాసు వార్త 1:45 వచనం. మరియా గురించి చెప్తున్నారా? ఓకే. అయితే చివరిగా ఒక వాక్యం మీరు చెప్పిన దాన్ని బట్టి నేను అడగాలనుకుంటున్నాను. క్వశ్చన్: పరలోకం చేరినప్పుడు చేరలేనిది ఎవరు? పరలోకం చేరినప్పుడు చేరలేనిది ఎవరు? ఆమేన్. దేవుని విలువ తీసుకుంటారు. ఓకే, 4 న్యూస్ సిస్టర్ గౌరీ. న్యూస్ వినండి. దేవనామానికి వందనాలు. అలాగే
అధ్యక్షుడిగా ఉన్న ఆనందానికి వందనాలు. ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి నా వందనాలు. అలాగే న్యూస్ చదువుతున్నది గౌరీ. ముఖ్యాంశాలు: కేరళ నుండి 2 దైవ సేవకులు తన కుటుంబంతో రాయగడకు వచ్చింది. 3 రోజులు ఉపవాస ప్రార్థనలో జల సామంత వలసలో ప్రార్థన కూటమి విక్రమపురంలో ఇంకా భువనేశ్వర్లో జరిగింది. ప్రతి వారం జరుగుతున్నవి బైబిల్ స్టడీలు మీటింగ్ జరుగుతున్నవి. సోమ, మంగళ, శుక్ర, శని బైబిల్ స్టడీలు జరుగుతూ వచ్చుచున్నవి. వార్తల వివరణలు: ఫిబ్రవరి 23 విక్రమపురంలో మీటింగ్ అయింది. 24వ తారీఖు అస్సాంలో మీటింగ్ అయింది. 25 కర్లీలో మీటింగ్ అయింది. 26వ తారీఖు ఎర్ర సామంతవలసలో మీటింగ్ అయింది. 27 రాయగడ చర్చిలో ఉపవాస కూడికలు జరిగాయి. 27 సాయంత్రం బైబిల్ స్టడీ జరిగింది. 28వ తారీఖు గంగిరాయి వలసలో మీటింగ్ జరిగింది. 1వ తారీఖు మన చర్చిలో మీటింగ్ జరిగింది. 2వ తారీఖు తెరవారిలో ఒక చర్చి దర్శించడానికి వెళ్ళారు. ఫిబ్రవరి 23 నుంచి మార్చి 4వ తారీఖు వరకు కేరళ నుండి 2 పాస్టర్ గారులు తమ కుటుంబంతో ఒడిస్సా, ఆంధ్రాను దర్శించడానికి వివిధ సంఘాలలో ప్రార్థనకి వెళ్ళడం జరిగింది. అందులో ఒక పాస్టర్ గారి పేరు శామ్, మరొక పాస్టర్ గారి పేరు ఓపి మత్తాయి గారు. ఫిబ్రవరి 11, 12, 13 3 రోజులు ఎర్ర సామంత వలసలో ఉపవాస కూడికలు జరిగాయి. చివరి రోజు అందరూ విందు ఏర్పాటు చేసి సుమారు 300 మంది మీటింగ్ కి హాజరయ్యారు. 28వ తారీఖు భువనేశ్వర్లో మీటింగ్ జరిగింది. అందులో 200 మంది హాజరై భోజనం అయిన తర్వాత తిరిగి బయలుదేరడం జరిగింది. వచ్చిన ప్రయాణంలో 2 దైవ దాసుల ఇంటికి వెళ్ళి ప్రార్థన చేసి రావడం జరిగింది. 30 మార్చి తారీఖున విక్రమపురంలో ఒక ప్రార్థన కూటమి జరిగింది. సుమారు 200 మంది ప్రార్థనలో హాజరయ్యారు. 22 మార్చి తారీఖు కృష్ణాంకుల జయమ్మ గారి పెద్ద కూతురు మెడికల్లో ఉండి చికిత్స చేయబడింది. ఆమె ఆరోగ్యం కోసం సంఘ బిడ్డలందరూ ప్రార్థన చేయడం జరిగింది. దేవుడు ఆరోగ్యకరంగా తనని తీసుకొని వచ్చారు. దేవుడు ఇచ్చిన విడుదల కోసం ఉన్న సాక్ష్యం జయమ్మ గారు చెప్పారు. ఫిబ్రవరి 3వ తారీఖు చర్చిలో ఉపవాస కూడికలు జరిగాయి. ప్రార్థన తర్వాత బత్తాయి జ్యూసులు అందరూ తాగి ఆనందించింది. ఇంతలో వార్తల సమాప్తం. మళ్ళీ వచ్చిన కలుగుతాం. మెసేజ్ బ్రదర్ శాంతి. ఇటు ఒక పాట పాడి ప్రోత్సహించండి. హల్లెలూయా. దేవుని వందనాలు. నాకు ఈ అవకాశం ఇచ్చిన అయ్యగారికి, అజితనికి, అధ్యక్షులుగా ఉన్న అందరికి కూడా వందనాలు. పవిత్ర గ్రంథం నుంచి యోహాను సువార్త 19:28. అటు తర్వాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి లేఖనము నెరవేరునట్లు నేను తప్పికొనుచున్నాను. హల్లెలూయా. ఆ లాస్ట్ పర్సన్ ఇంకోసారి చెప్పండి. నాతో పాటు చెప్పండి. నేను తప్పికొనుచున్నాను. నాతో పాటు అందరూ చెప్పండి. నాతో పాటు చెప్పండి. నేను తప్పికొనుచున్నాను. తప్పికొనుచున్నానంటే ఏంటమ్మా? ఇప్పుడు మనం బైబిల్ ఇస్తాం కాబట్టి మనం తప్పికంటే దాహమైన ఆకలైనా ఇలా అనుకుంటాం. దేవుడి తప్పికేంటి? దేవుడు ఏ విషయంలో తప్పికొనుచున్నారు?
ఆత్మ రక్షణ కోసం కాదు, నశించిపోయిన ఆత్మల కోసం దేవుడు దప్పికొనుచున్నారు. నశించిపోయిన ఆత్మలు ఏవి? దేవుని ఎరిగిన వాళ్ళు ఎంతమంది స్వర్గానికి వెళ్తున్నారు అనుకుంటారు? ఇప్పుడు దేవుని కోసం తెలియని వాళ్ళు నరకానికి వెళ్తారు. మనం అనుకుంటాం దేవుని ఎరిగి ఎంతమంది స్వర్గానికి వెళ్తున్నారు, ఆ రీతిలో ఎంతమంది జీవిస్తున్నారు. అర్థమైందండి నా పాయింట్. మనం దేవుడికి ఎరిగి ఉన్నాం. మనం ఎంతమంది దేవుడిని మన ఆత్మ రక్షింపబడి అక్కడికి చేరుతున్నాం. దేవుని ఎరిగిన వాళ్ళే కాదు, దేవుని ఎరిగిన వాళ్ళు ఇంకా సున్నా. అంటే మనం ఆత్మీయంగా ఉండాలి. దేవుడి దాంట్లో దేవుడి రాకడ కోసం వేచి ఉండాలి. మనం ఏం చేయాలంటే మన బాధ్యత ఏంటి? మనం ఎల్లప్పుడూ ప్రార్థన చేయాలి. ఐదు చెప్పారు, ఖచ్చితంగా తక్కువ అరగంట ప్రార్థన చేయాలన్న. ఎంత? 5 నిమిషాలు కూడా చేయండి. నేను ప్రార్థన చేస్తున్నాను, ఇంకా నాకు ప్రార్థన నేర్పించండి దేవుడా, నాకు ప్రార్థన ఎలా చేయాలి నేర్పించండి. నేను ప్రార్థన చేస్తున్నాను. నా కోసం మీరు ప్రార్థన చేయండి, మీకోసం నేను ప్రార్థన చేస్తున్నాను. అదే మళ్ళీ ఒకసారి వాసుకుంటారు. అటు తర్వాత సమస్తమును అప్పటికి సమస్తమైనదని యేసు ఎరిగి లేఖనము నెరవేరినట్లు నేను తప్పికొనుచున్నానెను. తప్పిక అంటే ఏంటి? ఈ లోకంలో ఉన్న దాహమా, ఆకల ఏంటి? మనుషులకున్న దాహము కాదు. దాహము అంటే నశించిపోయిన ఆత్మల కోసం యేసు ప్రభువు చెప్పినను తప్పికొనుచున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. సువార్త ప్రకటించడం అంటే సేవకుల పైన ఉందంటారా? ఒక సేవకుడు సువార్త ప్రకటిస్తేనే అవుతుందా? సంఘం ఎందుకు ఉంది? సంఘంలో మనం ఏ వాక్యం నేర్చుకున్నాము, దాన్ని బాగా నేర్చుకొని ఇంకా రోజు చదువుకొని మన పొరుగు వారిని మనం ఎంతమంది చెబుతున్నాం యేసు ప్రభు కోసం? యేసు ప్రభువే నిజమైన దేవుడు అని ఎవరైనా చెబుతున్నామా? ఎవరైనా చెబుతున్నారా? మన పొరుగు వారు మన పక్కింటోళ్ళే అట్లీస్ట్ చెబుతున్నారా యేసు ప్రభు దేవుడు అమ్మా? స్వస్థత కోసం వచ్చింది కాదు. అజితని మనం చెప్పినట్టు స్వస్థత పొంది వచ్చింది వేరు. దేవుడు యేసు ప్రభువే నిజమైన దేవుడు అని మనం చెప్పాలి. చెప్పాలంటే ఎలా? ప్రతిసారి మనం మన ప్రవర్తన వేరకుండా వెళ్ళి మనము యేసు ప్రభువే దేవుడు దేవుడు అంటే వింటారా? మన ప్రవర్తన, మన మాట తీరు, మన నడవడక, మనం నడిచే తీరు అంత బాగుండాలి. వారికి ఆలోచింపగలగాలి, అమ్మ ఎవరు వీళ్ళు ఎంత బాగున్నారేంటి, వీళ్ళు మాటలేంటి ఎలా ఉన్నాయి, వీళ్ళు పనులేంటి ఎలా ఉన్నాయి, వాళ్ళకి ఆలోచింపగలగాలి. అవునా కాదా? హల్లెలూయా, హల్లెలూయా. అందుకే మన ప్రవర్తన వాళ్ళకి ఒక ఆలోచన కలగాలి. అవునా కాదా? అప్పుడు వాళ్ళకన్నా వీళ్ళు ఎవరు నిజంగా క్రైస్తవులేనా అంటే వాళ్ళు తెలుసుకోలేదు. ముందు తర్వాత తెలుసుకుంటారు అన్నమాట. క్రైస్తవులే, వీళ్ళు ఎంత బాగున్నారేంటి, అబ్బాయి మాట మీరేంటి ఎలా ఉంది, మీరేంటి ఇలా చేస్తున్నారు అంటారా లేదా? అప్పుడు ఎవరికి మహిమ కలుగుతుంది? మన బట్టి దేవుడికి మహిమ కలుగుతుంది. హల్లెలూయా. మనం అలా అడుగుతాం. ఒక్కరు ఈ జీవితంలో ఒక్కరికైనా యేసు ప్రభు కోసం చెప్తున్నాం, ఒక్కరికైనా. అలాంటప్పుడు మన దేవుడే మంచోడు, వాళ్ళ దేవుడే చెడ్డోడు అని చెప్పకూడదు. అయ్యగా శ్లోకాలు చెప్పొద్దున్నారు, చెప్తాను అనుకున్నాను. హల్లెలూయా. ఎప్పుడైనా మనం తీర్మానం చేసుకున్నాం, అట్లీస్ట్ ఆ జీవిత కాలంలో ఒక్కరికైనా యేసు ప్రభువా నీ కోసం చెప్తాను తండ్రి, ఒక్కరికైనా చెప్తాను తండ్రి అని మనం ఒక తీర్మానం చేసుకున్నాం. కాబట్టి మనం మార్చుకున్నాం. నేను ఇలా ఉండాలి. ఎప్పుడైనా మా సార్ నాకు చెప్పింది, ఒక మనిషి మనకి తిట్టారంటే నువ్వు అంత వికారంగా ఉన్నావు, నువ్వు ఇలా చేస్తున్నావు కాదు, మనం చేసే పనులు అలా ఉన్నాయని. మన పనులు మార్చుకున్నాం, మనం మారద్దు. అందులో తప్పుంటే మన పని మార్చుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా. మన ఎక్కువ డబ్బులు చిన్న వాక్యం దేవుడు దీవించింది కాక. Number 6, 10 memory verses, Sister Akila. నాలుగు వారాలు చర్చిని Bible verses,
సిస్టర్ దేవి, సిస్టర్ ఉషా, సిస్టర్ ప్రేమ. పోటీ పోటీ 3 బైకులు కావాలా? బైక్ లేకుండా చేయండి. ఎవరికైనా అడ్మిషన్ చెప్పు, తర్వాత స్టార్ట్ చేయి. దేవుని నామానికి వందనాలు. పెద్దయ్య గారికి ఇచ్చిన 5 వందనాలు. అధ్యక్షుడు అనంతయ్య గారికి వందనాలు. సంఘానికి నా వందనాలు. చెప్పండి, నీకు స్టార్ట్ చేయి. 1 2 3 స్టార్ట్. యోషువ 5లోనే యోషువ 1లోనే 5 నేను బ్రతుకు దినములన్నిటిని ఏ మనుషుడు నేను నిలువలేకుంటున్నాను. నేను మోసేకి తోడై ఉన్నట్లు నీకును తోడై ఉంది. ఆదికాండం 1:1 ఆది అందు దేవుడు భూమి ఆకాశములను సృజించాడు. కీర్తనలు 23:1. హల్లెలూయా. కాండం 28లోనే 1 నీ దేవుడైన యెహోవా శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నిటిని అనుసరించి నడిచిన ఎడల నీ దేవుడైన యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనుల కంటే నేను నేర్చుకుంటాను. ఆదికాండం 1:27 దేవుని తన స్వరూపమందు వారిని సృజించాడు. స్త్రీని గాని పురుషుని గాని వారిని సృజించాడు. కీర్తన 91 మోహనంద చాటును నివసించు. ప్రసంగి 12:14 గూఢమైన ప్రతి వంశమును గూర్చి దేవుడు విమర్శం చేయనప్పుడు ఆయన ప్రతి క్రియను అది మంచిదే కానీ చెడ్డదే కానీ తీర్పులను తెచ్చింది. ఆదికాండం 2:7 దేవుడైన యెహోవా నేల మట్టితో నరుడిని నిర్మించి వారి నాసికారంధ్రములో జీవవాయువు దగ్గర నరుడు జీవాత్మ అయ్యాడు. ఫిబ్రవరి 2:14 ఆ పిల్లలు రక్షణ తేవడానికి మహిమలోకి ఎక్కించడానికి రక్షణకర్త శ్రమలు పొందుతున్నారు. ఇర్మియా 33:3 నాకు మొరపెట్టుము నేను నీకు ఉత్తరం ఇచ్చెదను. నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను గూఢమైన సంగతులను నీకు తెలియజేయను. హల్లెలూయా. ఆదికాండం 2:18 నరుడు ఒంటరిగా ఉండడం మంచిది కాదు. వాని కొరకు సాటి అయిన సహాయం దేవుడు చేసేదని అనుకున్నారు. యోహాను 1:1 ఆది నేను చెప్పిన కరెక్ట్ వినండి. హల్లెలూయా. నువ్వు కాదు, నువ్వు కాదు. చెప్పరా? నెక్స్ట్ నెక్స్ట్. అదే మొదటి కొరింథీ 1:18 సిలువను గూర్చిన వార్త ఆమేన్. నశించిన వారికి నిత్యము గాని రక్షింపబడుతున్న మనకు దేవుని శక్తి. ఆమేన్. ఆదికాండం 12:2 నిన్ను గొప్ప జనముగా చేసి నీ నామమును గొప్ప చేసేదని నిన్ను ఆశీర్వదించెదను. హల్లెలూయా. తెలియకపోతే కూర్చో. వాళ్ళతో పోటీ పడతారు. హెబ్రీ 11:1 విశ్వాసం అనేది నిరీక్షింపబడిన వాటి యొక్క నిజ స్వరూపములు అదృశ్యమైనవి ఉన్న వాళ్ళకు రుజువైనది. ఆదికాండం 30:22 దేవుడు రాహేలుని జ్ఞాపకం చేసి ఆమె మొర విని ఆమె గర్భఫలం తెరిచాడు. యాకోబు 4:7 కాబట్టి దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును. నిర్గమకాండం 20:2-3 నీ దేవుడైన యెహోవా నేనే, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. ఆమేన్. ప్రకటన 22:12 ఇదిగో త్వరగా వచ్చుచున్నాను, వాని క్రియలు చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది. కీర్తన 1:1 దుష్టుల ఆలోచన చొప్పున నడవక పాపుల మార్గంలో నిలవక అపహాసకులు కూర్చుండ చోట కూర్చుండక. కీర్తనాలు 23:4 గాఢంధకారపు లోయలలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను, నువ్వు నాకు తోడే ఉండువు, నీ దుడ్డికరే నీ దండములను ఆదరించు. కీర్తన 23:6 నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములు నా వెంట వచ్చును. యూదా 1:20 ప్రియులారా మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మల్ని మీరు కట్టుకొనుచు పరిశుద్ధాత్మల ప్రార్థన చేస్తూ నిత్య జీవాత్మైన మన ప్రభువు యేసుక్రీస్తు కనికారం కొరకు కనిపెట్టుచు దేవుడు ప్రేమను నేర్చినట్లు కాచుకొని నిర్గమకాండం 20:4 ఆకాశం అంతే గాని భూమి అంతే గాని భూమి కింద నేల అంతే గాని దేని రూపమైన దేని విగ్రహమైన నువ్వు చేసుకోకూడదు, వాటికి నమస్కరింపకూడదు, సాగిలపడకూడదు. హల్లెలూయా. యెషయా 40:31 యెహోవాకు ఎదురు చూచుచు ఆమేన్. యెహోవాకు ఎదురు చూచిన వారు నూతన బలం పొందుతారు, వారి పక్షిరాజు వల్ల రెక్కలు చాపి పైకెక్కుతారు, అనేక పరిగెత్తుతారు, సొమశీలగా నడుచుతారు. ఆమేన్.
నిర్గమకాండం 20:7 నీ దేవుడైన యెహోవా నామమున వ్యర్థముగా ఉచ్చరింపకూడదు. అయిపోయిందా? చెప్పలే పర్లేదు. నువ్వు చెప్తావా నేను చెప్పిన సరే ఒకటి పిల్లలారా మీ తల్లిదండ్రులకు ప్రభు పురుషులు ఆడవాళ్ళు చిట్టి పడేశారు, పురుషులు పడాలా. Number 8 యాక్షన్ సాంగ్ రాజన్ అభిగజల్. సరే వేసి స్టార్ట్ అయిపోయింది. మీరు ఫస్ట్ నుంచి మరి చేసి అది నేను అవునండి. సౌండ్ లేదు. ఒకనే చెప్పండి సార్. బైబుల్ రీడింగ్ మందారి శ్యామసులు. అధ్యక్షుడు ఆనంద్ నా కుమారుడికి కూడి వచ్చిన అందరికీ యేసుప్రభువుల వందనాలు. సరే నేను బైబిల్ చెప్తున్నప్పుడు మీరు వాటిని చదవాలి. ఓకే సరే బైబిల్ మోయాలి ఇలా తర్వాత బైబిల్ అన్న వాళ్ళందరూ కూడా సరే ఓకే. ఆమోస్ గ్రంథము 8:13. ఆమోస్ People were staggering for the sea to sea and wandering from border to border, searching for the word of Lord, but they will not find it. సరే నెక్స్ట్ యెషయా గ్రంథము 69:9. సరే ఎవరు చెప్పారు? సరే ఉపద్య 20. మరి ఇశ్రాయేలు తండ్రులు మలాకి 3:18. Then you will see the difference between the righteous and the wicked, between those who serve the Lord and ఎసకేలు గ్రంథం 21:27. గొప్ప వాక్యం చదివి ముగిస్తాను. Destruction, I will surely destroy the kingdom. మొదటి సమూయేలు 8:7. మొదటి సమూయేలు 8:7. అందుకు యెహోవా సమూయేలును హెచ్చరించినదేమనగా హల్లెలూయా. ఆఖరిగా రిపోర్ట్ సిస్టర్ దేవి. ప్రోగ్రామ్ కావాలా? ప్రోగ్రామ్ కావాలా?
దేవుని నామానికి వందనాలు, పెద్ద దగ్గరికి చిన్న దగ్గరికి నా వందనాలు, అధ్యక్షులు అనంతరికి నా వందనాలు, సంఘం అందరికీ నా వందనాలు. 22వ తారీఖున 2వ నెల 2026 పిఎఫ్ మీటింగ్ జరిపించడానికి సహాయం చేసిన దేవునికి స్తోత్రం. ఆ దినం అధ్యక్షుడిగా బ్రదర్ రాజు గారు కార్యక్రమాన్ని నడిపించారు. సంఘం పాటుపడి కార్యక్రమాన్ని ప్రారంభించారు. మొదటిగా సిస్టర్ గౌరీ గారు బైబిల్ క్విజ్ చేశారు. ప్రసంగం బ్రదర్ ప్రభు గారు చేశారు. న్యూస్ సిస్టర్ ఉషా గారు చెప్పారు. మరియు అవి లాజర్ యాక్షన్ సాంగ్ చేశారు. సిస్టర్ సునీత గారు వన్ యాక్ట్ ప్లే చేశారు. ప్రకటన గ్రంథంలో ఉన్న 7 సంఘాల పేర్లు అవి గారు చెప్పారు. చివరిగా పాస్టర్ సిఆర్ జోరాయ్ గారు ఆశీర్వాదాలు ప్రార్థన చేసి కార్యక్రమం ముగించారు. ఆ దినం మీటింగ్ లో పాల్గొన్న ప్రజలు 30 మంది. మరియు ఆ దినం వచ్చిన కానుకలు 400 రూపాయలు. రిపోర్ట్ పాస్ చేయొచ్చా? రిపోర్ట్ పాస్ చేయొచ్చా? చేయొచ్చు. చండి గట్టిగా చెప్పండి. నెక్స్ట్ వీక్ నెక్స్ట్ మంత్ ప్రోగ్రామ్. నెక్స్ట్ మంత్ ప్రోగ్రామ్ సాంగ్ పాట ఎవరు పాడతారు? పాట ఎవరు పాడతారు? నెక్స్ట్ వీక్ సాంగ్ గారు పాడతారు. విశాలమ్మా ప్రసంగం మల్లీశ్వరమ్మ. బైబిల్ క్విజ్ బైబిల్ క్విజ్ జోడి పాస్టర్. డెబ్బై పాతి అమ్మ అఖిల ఏదో తీసుకెళ్ళమ్మా. బియ్యం వస్తావన్న నిలబడి న్యూస్ ఎవరు చెప్తారు? ప్రసంగం మెసేజ్ అమ్మ మల్లేశ్వరమ్మ అయిపోయింది. అమ్మా 10 మెమోరీ చెప్పమ్మా. ఓకే సాంగ్ చాందిని రిఫరెన్స్ చాందిని. కంపల్సరీ చాందినియే కంపల్సరీ బైబిల్ యాక్సెస్. బాబు నాయనా ముగ్గురు బాబు వాక్యాలు పోటీ ముగ్గురు కొన్ని 2 వాక్యాలని చెప్పండి. గెలవడం కావాలి. ఒకటే 23 కీర్తనలు ఒకటి సార్ 96 వాక్యాలతో కొట్టి వెళ్ళిపోవచ్చు. 14 5 6 వాక్యాల కాంపిటీషన్. 2 వాక్యాలు అయితే ట్రై చేద్దాం. ఓకే ప్రభు చంటి రాజు ప్రభు చంటి ఆనంద్. గాంధీ బైబిల్ రీడింగ్ బైబిల్ రీడింగ్ మార్చండి. ఈ రోజు వేరే యాక్షన్ సాంగ్ పెట్టండి. ఎవరు పెడతారు యాక్షన్ సాంగ్? మన రోజా అక్క చెల్లి. అలా అన్నయ్య కూడా కలవచ్చు. వాక్యాలు సైకిల్ భాషలతో చెప్తాడు. ఓకే అదే వాక్యాలు సైకిల్ భాషలో చెప్తాడు. యాక్షన్ తో వాక్యాలు చెప్తావు. ఏంటి పిలిచామ్మా? ఏడు రోజాక చేయదు కాలు పడుకొస్తాను నేను.
ఇంకేం ప్రోగ్రామ్ మిమిక్రీయా ఏ ముఖస్థ వాక్య ముఖస్థ గిచ్చుకోన్నది కంఠస్థంగా 10 తెగుళ్ళు 10 పేర్లు అలాంటివి లేవా చెప్పండి మీరే చెప్పండి నేను ఎవరికి ఇవ్వాలి ఈ వారానికి రెండు వచ్చే వారం వేరే ప్రోగ్రామ్ మార్చి కంటిన్యూ మాత్రం కాదు ప్రోగ్రామ్ మార్చి రావాలి ఇంతేనా ఓకే ఒక పాట పాడతారు కామెంట్ చేసుకోండి చెప్పండి 6 పాటలు తాలూకు లేదండి. చండి గారు పాట అంటే వాడు కండి రెండు చేత్తో పట్టుకో సింహపు పిల్లలు లేవిగా ఆకలిగా